ఇవాళ భారత్పై అమెరికా పాకిస్తాన్ కలిసి ఒక యుద్ధము చేస్తున్నారండి. ఇది ఎలా చెప్తాము అంటే పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ 18% వాళ్ళు పెంచారు. బాబోయ్, డిఫెన్స్ బడ్జెట్ పెంచారా అంటే ఒక $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు తీర్చలేని దేశం యుఏఈకి ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోయారు. సౌదీ అరేబియా వద్ద అప్పు తీసుకొని తీర్చారండి. ఏది $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక దేశానికి, చూడండి. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద ఒక $7 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఇవ్వండి, అమెరికా సహాయం కూడా అడిగారు. ఏంటి, డిఫాల్ట్ అయిపోతారు, వడ్డీలు కట్టలేరు, దేశము దివాలా తీస్తుంది. ఇలాగా అడుక్కు తినే దేశం మ్యాక్సిమం $7 బిలియన్ అమెరికన్ డాలర్స్ కూడా తిరిగి ఇవ్వలేని కట్టలేని దేశము ఇవాళ 18% మేము మా డిఫెన్స్ బడ్జెట్ను పెంచాము. అర్థం ఏంటండి? మీకు భారత్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? 90 బిలియన్ అమెరికన్ డాలర్స్. అలాంటిది మనము మన జీడిపిలో డిఫెన్స్ కోసం 2% మాత్రమే వాడతామండి, అలొకేట్ చేస్తాం. వీడేం మాట్లాడుతున్నాడు? 18% అంటున్నాడు. వీడి మొత్తము ఫెడరల్ బడ్జెట్, దేశానికి సంబంధించిన బడ్జెట్ ఒక 67 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంతే. అంటే మన డిఫెన్స్ బడ్జెట్ కూడా వీడి యావత్ దేశానికి సంబంధించిన బడ్జెట్తో ఎక్కడ కంపారిజన్ ఉండదు. మనము 2% అంటే దానికన్నా తక్కువే వాడి దేశం యొక్క బడ్జెట్. కానీ వాడు ఏం మాట్లాడుతున్నాడు? మేము J-35 విమానాలు కొనబోతున్నాము, సబ్మెరైన్స్ కొనబోతున్నాము, అమెరికా వాళ్ళు అత్యాధునికమైన ఆయుధాలు ఇస్తారు, దీనికి బడ్జెట్ కావాలి, కాబట్టి మేము మా డిఫెన్స్ బడ్జెట్ను పెంచాము. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు? 7 బిలియనే నీ దగ్గర లేదు కదా. అలాంటిది 18% అంటే నీ పాకిస్తాన్ రూపీలో 3 ట్రిలియన్ కదా. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు నీకు ఇస్తారు? సో ఇదంతా అమెరికా, చైనా వెనుక నుంచి ఆడుతున్న నాటకం అండి. పాకిస్తాన్ ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలి అంటే వీళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటండి, భారత్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారు పాకిస్తాన్తో చెయ్యదు. మనము చిన్నపాటి యుద్ధము మాత్రమే చేస్తాం. మొన్న ఆపరేషన్ సింధూర్ లాగా 3 రోజులు 4 రోజులు 5 రోజులు యుద్ధం అయిపోతుంది. అది కూడా ఏంటి, తీవ్రవాదుల మీదే, పాకిస్తాన్ అనబడే దేశం మీద చెయ్యం. కానీ ఈసారి మనం ఏమంటున్నాము, తీవ్రవాదానికి సపోర్ట్గా నిలబడే దేశం, వాళ్ళను మేము శత్రువులుగా చూస్తాం, తేడా ఉండదు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒకవేళ యుద్ధము చేస్తే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీస్ ఇండియాలో పెట్టాలనుకున్నవాళ్ళు, మొన్న కూడా మాట్లాడాం, జపాన్ మొత్తము చైనా డబ్బునంతా భారత్ వైపే డైవర్ట్ చేస్తున్నారు. అలాగే బ్లాక్ రాక్ టోటల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం భారత్ మీదే. సో ఇంతంత పెద్ద సంస్థలు, దేశాలు మనల్ని నమ్ముకొని మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఇదంతా అమెరికా వాడు, చైనా వాడు, పాకిస్తాన్ లాంటి దేశాలు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ కడుపు మంట కదా. కాబట్టి ఒక యుద్ధము అనుకోండి, ఎవరు నమ్మరు కదా. బాబాయ్ భారత్లో యుద్ధము, సో మనకు మన పెట్టుబడులు ప్రమాదములో పడిపోవచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ, వద్దు అని వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధాన్ని వీళ్ళు చెయ్యాలనే అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ని చూడండి, ఇజ్రాయెల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారా అండి? మనల్నే తీసుకోండి. ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టండి అని ఎవరో మిమ్మల్ని అడిగారు, మీరు వెళ్ళి ఇజ్రాయెల్లో పెడతారా? ఎప్పుడు యుద్ధాలే కదండి, ఎటు నుంచి ఏ మిసైళ్ళు వచ్చి పడతాయో తెలియదు. మనం కష్టపడి ఒక బిల్డింగ్ కడతాము, ఆ బిల్డింగ్ మీద ఇరాన్ వాడి మిసైల్ పడింది అనుకోండి, మొత్తము నష్టమే కదా, ఎందుకు రిస్క్ అంటాము కదా. సో అలాగే భారత్ మీద కూడా జరిగితే అమెరికా వాడికి ఎంత అడ్వాంటేజ్, చైనా వాడికి ఎంత అడ్వాంటేజ్, ఎంత ఆనందం. కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ని వాడతారు. పాకిస్తాన్ ఏం చేస్తుంది, తీవ్రవాదాన్ని వాడుతుంది. తీవ్రవాదులకు ఎవరు ప్రాణాలతో ఉన్నారు, ఎవరు పోయారు తేడా ఉండదు కదండి. వాడి పబ్బం గడుపుకుంటాడు, వాడి గదుల్లో బిర్యానీలు తింటూ ఈ యువకులను రెచ్చగొడుతూ ఉంటారు, ఇంతే కదండి. కాబట్టి ఈ లైన్ని చూసారనుకోండి, పోయిన వీడియోలో మాట్లాడాను, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని మాట్లాడాం. ఇప్పుడు ట్రంప్ని చూడండి, ఏమంటాడు, ఈ ముస్లింలు అమెరికాలోకి రానేకూడదు, యాంటీ ముస్లిం చట్టాలు తీసుకొద్దాము అంటాడు. ఈ భారతీయులు మా ఉద్యోగాలంతా కొల్లగొడుతున్నారు, మా వాళ్ళు ఉద్యోగాలు లేకుండా డ్రగ్స్కి బానిసలైపోతున్నారు, ఈ భారతీయులను ఆపాలి అంటాడు కదా.
సో ఇదంతా అనేవాడికి ఇవాళ ఇది ఒక పెద్ద అవకాశం. భారత్ యొక్క ఈ రైజింగ్ అనే దాన్ని ఆపాలి అంటే జపాన్ లాంటి దేశాలు వీళ్ళందరూ భారత్ వైపే చూస్తున్నారంటే ఆపాలి అంటే ఒక యుద్ధము కావాలి. కాబట్టి వీడు పాకిస్తాన్కి ఏం చెప్తాడు, నీ డిఫెన్స్ బడ్జెట్ను పెంచు, IMF నుంచి అప్పులు ఇప్పించే బాధ్యత నాది, నేను నీ దేశము కోసము బడ్జెట్లు కేటాయిస్తాను. ఇప్పుడు ఇవాళ వీళ్ళకి లైన్ క్లియర్ కదండి. మీకు డెమోక్రాట్స్ సెనేటర్స్ కూడా అడగరు. ఏమంటాడు, భారత్లో దారుణాలు జరుగుతున్నాయి, మన క్రైస్తవుల పట్ల ఎంత అరాచకాలు చేస్తున్నారు, మైనారిటీల యొక్క హ్యూమన్ రైట్స్ అక్కడ లేదు, ఈ వైలేషన్స్ని ఆపాలి అంటే మనం భారత్పై యుద్ధము చేయాలంటే ఎస్ బాస్ అని అందరూ అంటారు. వీడేం చేస్తాడు, ఈ ఫండింగ్ అంతా పాకిస్తాన్కి డైవర్ట్ చేస్తాడు, పాకిస్తాన్ ద్వారా యుద్ధము చేయిద్దాము అని అనుకుంటాడు. ఇప్పుడు మనం ఎందుకంటే ఇంత పెద్ద బాలిస్టిక్ మిసైల్ షీల్డ్స్ని క్రియేట్ చేస్తున్నాము, పాకిస్తాన్ వైపు నుంచి ఈ అమెరికా చైనా చేసే యుద్ధం దాన్ని ఆపాలి. పాకిస్తాన్తో అంటే 4 రోజులే మనకి యుద్ధం అండి. వీళ్ళందరూ కలిసి ఆ దేశానికి ఇన్నిన్ని ఆయుధాలు ఇచ్చి భారత్పై యుద్ధము చెయ్యండి అని అన్నారు అనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్తున్నాను కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది మనము చెయ్యలేమండి. పాకిస్తాన్ లాంటి చిన్న దేశముతో మీరు ఇలాంటి యుద్ధాలు చేస్తే మీకే నష్టం. కాబట్టి మనం చెయ్యం, ఇది వాళ్ళకి బాగా తెలుసు. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏమిటి, ఇదంతా కూడా సరిహద్దుల వద్ద ఉండే వ్యవహారాలు. రేపు పాకిస్తాన్ వద్ద J-35 5th జనరేషన్ విమానాలు వచ్చేసాయి. అమెరికా వాడు అప్గ్రేడెడ్ F-16 ఇచ్చాడు, ADS సిస్టమ్స్ ఇచ్చాడు, సబ్మెరైన్స్ కూడా అందజేశాడు, వెళ్ళు అన్నాడు. మనకు ఏమిటి మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్, ముంబై అనండి, సరిహద్దుల నుంచి చాలా దూరంలో ఉండే ఒక ప్రాంతం. అంటే అరేబియా సీ, గుజరాత్ నుంచి తీవ్రవాదం ముంబై దాడుల్లో చూసాం. అలాంటప్పుడు వ్యవహారం వేరండి. ఇవాళ అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన వాళ్ళు ఉంటున్నారు. సో కంప్లీట్గా నిఘా పెట్టేశారు. సర్వీలెన్స్ అనండి, అలాగే మన ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ టాప్ క్లాస్లో ఉంది. కానీ మీరు ఇంకొక వైపు చూశారనుకోండి, హైదరాబాద్, అలాగే బెంగుళూరు, చెన్నై, ఇవంతా కూడా సేఫ్ జోన్లో ఉండడం. కాబట్టి యుద్ధం అటు జరిగినా ఇక్కడ పెట్టుబడులకు ఏమీ ఉండదు. ఇది మన ధైర్యం. కానీ మనం చూడాల్సింది భారత్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ 90 బిలియన్ అమెరికన్ డాలర్స్, మన GDPలో 2% మాత్రమే. ఇదంతా ఎప్పుడు మీకు బారాముల్లా, పుల్వామా దాడుల తరువాత పెరగడం అంటే విపరీతంగా పెంచేశాం. ఈరోజు పాకిస్తాన్ భారత్తో యుద్ధము కాబట్టి ఈ పని చెయ్యాలి. అమెరికా నువ్వు సహాయం చేస్తావా, చైనా నువ్వు చేస్తావా, వాళ్ళను ఏదో ఒక రకంగా మనం కొడదాము అని చెప్పి వీడు మాట్లాడుకొని 18% బడ్జెట్ను పెంచాడు, డిఫెన్స్ బడ్జెట్ను పెంచాడు. మొత్తము మీరు చూడండి, మన డిఫెన్స్ బడ్జెట్ ఎంత చెప్పానండి, 90 బిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నాను. వాడి టోటల్ ఫెడరల్ బడ్జెట్టే 67 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే. మన డిఫెన్స్ బడ్జెట్లో కూడా వాడు ఎక్కడా సరితూగడు. కానీ ఈరోజు 3 ట్రిలియన్ పాకిస్తాన్ రూపీస్ని నా డిఫెన్స్ కోసము నేను వాడబోతున్నాను అంటే ఇంతంత డబ్బు పాకిస్తాన్కి ఎవరు ఇస్తారు, ఎక్కడ నుంచి వీడు మొబిలైజ్ చేస్తాడు? ఫెడరల్ బడ్జెటే మన డిఫెన్స్ బడ్జెట్తో ఎక్కడా మీకు సమానము కాదు కదా. అలాంటప్పుడు ఇంత ధీమాతో మాట్లాడుతున్నా అంటే వీడి వెనుక అమెరికా వాడి కుట్రను చూడండి, చైనా వాడి యొక్క ప్లానింగ్ని చూడండి. ఈ టైంలో భారత్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనము వాడికి ఎక్కువ టైం ఇస్తున్నామా, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంత మనము వేచి ఉండడము కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? లేదా నువ్వు బడ్జెట్లు కేటాయించుకో, నువ్వు నీ యొక్క ఆయుధాలు కొనుక్కో, తర్వాత నిన్ను కొడదాము అని చెప్పి మనం వెయిట్ చేస్తున్నామా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.